ఎస్తర్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఉన్నట్టుండి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏ సందర్భం లేకపోయినా ఆమె వేషల గురించి ఓపెన్గా మాట్లాడడంతో ఆమె బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎస్తర్ నోరా 2013లో 1000 అబద్ధాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. మరుసటి ఏడాది సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన ఆకట్టుకునే అందం, అదిరిపోయే అభినయంతో ఈ బబ్లీ బామ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాకపోతే ఈమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా సింగర్ నోయల్ను పెళ్లి చేసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే నోయల్తో విడిపోయింది. ఇక ప్రస్తుతం ఎస్తేర్ సింగిల్గా ఉంటుంది. నోయల్తో విడిపోయిన తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అలాగే అందాల ఆరాబోతకు హద్దులు చెరిపేస్తూ రొమాంటిక్ సీన్స్లోనూ రెచ్చిపోతూ నటిస్తోంది. తాజాగా ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్తేర్ వేశ్యల గురించి మాట్లాడింది. సమాజంలో వేశ్యలను చాలామంది చులకనగా చూస్తారని చెప్పుకొచ్చింది. నిజానికి ఎవరు కావాలని ఈ వేశ్యావృత్తిలోకి రారని, ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని అభిప్రాయపడింది. నిజంగా మొగాళ్లకు వేశ్యల పట్ల సానుభూతి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కోరిక తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి రావాలంది. కానీ ఎవరు అలా చేయరని, సమాజంలో వేశ్యలున్నారంటే వారిని వాడుకునే వారే ఉన్నారని అర్థమంటూ చెప్పింది. నిజంగా మొగాళ్ళంతా పవిత్రంగా ఉంటే ఈ లోకంలో వేశ్యలు ఉండేవారు కాదేమో అని మాట్లాడింది. ఉన్నట్లుండి ఎస్తేర్ ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడిందో మాత్రం ఎవరికీ అర్థం కాకపోయినా ఈమె కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.